నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరగనున్న 23వ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం తాళ్లరేవు మండలంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరగనున్న 23వ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు. జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరగనున్న 23వ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక బొటానికల్ గార్డెన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గతం కంటే ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా మీడియాకు మల్లాడి వివరించారు. పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారు, అలాగే పీడబ్ల్యూడీ మినిస్టర్ లక్ష్మీనారాయణ, అగ్రికల్చర్ మినిస్టర్ తేని జయకుమార్, అలాగే సివిల్ సప్లై మినిస్టర్ తిరుమురుగన్, ఈ నలుగురు తోటిపాటు అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. అలాగే క్లోజింగ్ డే ఫంక్షన్కి 8వ తారీఖుకి టూరిజం మినిస్టర్ అండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ గారు, అలాగే అధికారులు 8వ తారీఖు ఫంక్షన్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మన యానంలో ఫ్లవర్ షో అంటే వేలాది మంది యానం ప్రజలతోటి పాటు చుట్టుపక్కల ఉండే ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. ఆ విధంగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కోఆర్డినేషన్లో గత 3-4 నెలల నుంచే ముందుగానే దీన్ని ఎప్పుడు కూడా ప్రెస్టేజ్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తూ ఈ యానం పీపుల్ ఫెస్టివల్లో ఒక భాగంగా తోటి కలిపి చేస్తూ ఈ ఫ్లవర్ షోకి ఒక ప్రత్యేకత ఉండేలాగా మిగతా రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలు చేయొచ్చు, చేయకపోవచ్చేమో కానీ యానంలో మాత్రం కంటిన్యూగా చేసేలాగా ఈ కార్యక్రమాన్ని టీటీ జోషప్ చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు మా ఇద్దరి కలయికలో మొదలుపెట్టింది. ఈ యానం చూసి పాండిచేరి కార్యకర్తలు కూడా వారు ప్రతి సంవత్సరం చేయకపోయినా కానీ కొన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా చూసినట్టయితే ఒక 15-20 రోజుల నుంచి సరిగా క్లైమేటు కొంత సహకరించకపోవడంతో ఇప్పుడు నేను ఇవాళ ఇది చూసి ఇంకా ఎడిషనల్గా కూడా మరలా కొంత కడియం నుంచి కానీ పూణే నుంచి కానీ అంతా కూడా అగ్రికల్చర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అందరూ కూడా ఈరోజు రేపు పూణే కూడా వెళ్తున్నారు. బెంగళూరు అనే అక్కడికి కూడా ఆర్డర్ చేయడానికి, మనకేమో పర్చేజ్ చేయడానికి. దీంట్లో ఇంకా మనం కొంత క్వాంటిటీని, కొన్ని రకాలను ఇంకా ఈ క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల, ఎండ లేకపోవడం వల్ల, మంచు కురవకపోవడం వల్ల బంతులు అవి కూడా ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా మనకు 10 రోజులు టైం ఉంది. అయినా సరే ఇంకా కొంత దీన్ని మెరుగ్గా చేయడానికి ఏర్పాట్లు చేయడం. ఇప్పుడే నేను అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇచ్చిన 35 లక్షల రూపాయలని కట్ చేసి 25,20,000 రూపాయలకు మాత్రమే ఇచ్చున్నారు. నేను ఇప్పుడు సీఎం గారికి, మినిస్టర్కి, సెక్రటరీకి, డైరెక్టర్ కూడా లెటర్ పంపిస్తున్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్లో. దానికి కూడా మీరు కట్ చేయకుండా ఆ 10 లక్షలు ఇవ్వాలి. ఇంకా ఇది కాకుండా ఇంకా 5 to 6 lakhs అయితే దానికి ఏ విధంగా మేము ఇక్కడ కొంత సహాయం మేము కూడా చేస్తానని కూడా డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలు అనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పువ్వుల్ని, ఈ ఫ్లవర్స్ని, అలాగే వెజిటబుల్స్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా యానం పీపుల్ ఫెస్టివల్కి 6వ తారీఖున రావాల్సిందిగా మీ మనిషిగా కోరుతూ ఉన్నాను. ఐపోలవరం మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చర్చిల్లో క్రైస్తవ ఆరాధకులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఐపోలవరం మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చర్చిల్లో క్రైస్తవ ఆరాధకులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొమరగిరి గ్రామంలో క్రీస్తు జ్యోతిక దేవాలయంలో చర్చ్ ఫాదర్ ఆంథోనీ క్రీస్తు రాజు ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన క్రైస్తవ ఆరాధకులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్షాల విజయ్, చాముండేశ్వరి, సూర్యనారాయణ, స్థానిక నాయకులు
గాదిరాజు బుచ్చి కృష్ణంరాజు, పెన్మత్స శరత్ రాజు, పెన్మత్స శేఖర్ రాజు, పి కిషోర్ రాజు, స్థానిక నాయకులు, గ్రామస్తులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Happy Christmas! Happy Happy Christmas! Happy Happy Christmas! మరి ఆ దివ్య బాలయేసును మన ప్రీతమ నాయకులు మన ఉమ్మడివరం శాసనసభ్యులైన శ్రీ దాట్ల బుచ్చువారు గారికి ఆ బాలయేసు ఎల్లప్పుడూ తోడుగా ఉండి వారికి ఉన్నత పదవులు చేకూరాలని మనందరూ కూడా ప్రార్థన చేయాలని మరి కొబ్బరిగిరి విచారణ ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరి కొబ్బరిగిరి ఆయన పుట్టుకూరైన అందరూ కొబ్బరిగిరి కాబట్టి మరి కొబ్బరిగిరిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మరి చర్చికి ఏదైనా అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వారు మనకి తోడుగా ఉంటారని ఆశించున్నారు కాబట్టి మనందరం కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఈ రోజు మన క్రిస్మస్ సందర్భంగా మన మధ్యకు వచ్చి మనందరినీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినందుకు పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యానాం సీగల్స్ రెస్టారెంట్లో 31వ తేదీ సాయంత్రం నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు. సీగల్స్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్ల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ వేడుకలకు ఒక్కొక్కరికి 500, కపుల్స్కి 800 ప్రవేశ రుసుము చెల్లించాలన్నారు. అలాగే యానాం నియోజకవర్గంలో 3 రోజుల్లో ఫ్లెక్సీలను తొలగించాలని, అలా తొలగించిన పక్షంలో మున్సిపాలిటీ ద్వారా ఫ్లెక్సీలు తొలగించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీగల్స్ మేనేజర్ మురళి పాల్గొన్నారు. Normally, we are conducting New Year festival, the bank, by celebrating or welcoming the New Year in Seagulls. This year also, on 31st December 2024, from 7:30 onwards, evening 7:30 onwards, we are having a mega event at the lawn of Seagulls, Yanam. The people of Yanam are fun-loving or enjoyable persons, so that we are make the celebration in a great way. We are inviting troops, orchestra, dance troops from the nearby Andhra, as well as local talent also, to enjoy our people, not only Yanam, but also nearby area peoples also. Last year we experienced some person from other states also, from Tamil Nadu. Some sizable persons came from Tamil Nadu also. This year also we accept that kind of peoples will visit Yanam and enjoy our program. The Seagulls is conducting this program, and in the banner of tourism development activities is funded by tourism department. Our government of Pondicherry tourism department is funding for that event, and we also fix some entry fee also. Per head it is 500. If it is a couple means 800.
we supply worth of beer and food also. Apart from that, refreshment charges and the food charge will be levied from the participant. As a entry fee, we collect only 500 rupees per head. Next thing, shopping festival is going on, and already that our suppliers, bunkwalas, petrol bunks, bars, and merchants bought the tickets, coupon, and is selling that coupon also on the basis of this materials purchased from them. So I request that our press people to propagate, to disseminate this our festival, shopping festival, in a wide publicity, to give wide publicity for the festivals, and it will reach the people. That people will in turn will reach our shops in Yanam and get benefit by taking coupon. Maybe he's a lucky enough, means he got some car also, car, scooters, like that. There are grand prices is awaiting for them. So I request you press people to publicize that events also. Similarly, it's my request also to disseminate that things to the public. Mostly some political or some organization also involved in that. They are putting banners without getting the approval from municipality and other things, and kept it as such for a week long or month long period. So I request all the people who kept the banners or cutout or posters in public places can come forward individually and remove the same within 3 days, that is up to Friday. By Saturday, it will be removed by municipal people or PWD people as a special drive. Because in Pondicherry and Karaikal and Mahe, that our other part of the union territory, that banners or cutouts are completely removed. And collector also gave an assurance before the High Court that it will be removed at any cost. So it's a part of, Yanam is a part of union territory, and you also one of the part, and it should be removed. So I request who are all putting the banners or cutout may themselves to remove. It is my humble request to the people who kept their banners, cutouts, this thing one. So I request the people of press people of Yanam to disseminate this all the things. Besides, by good wishes, by best wishes on the eve of Christmas, tomorrow is a Christmas, and for the New Year and coming Sankranti. For all, I wish the people of Yanam a happy New Year and Makara Sankranti and the Christmas. Thank you very much. పోలవరం మండలం మురమళ్ళ హైస్కూల్ రోడ్లో రామాలయం పక్కన సన్లాబ్ వారి నూతన ఒమేగా డిజిటల్ ఎక్స్రే స్కాన్ సెంటర్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు నక్కా విజయ్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ జంధ్యాల సీతారామరావు, భూపతి రాజు, సత్యనారాయణ రాజులు ముఖ్య అతిథులుగా హాజరై సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వైద్యులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సతీష్, చిన్ని, సూర్య, పోలో క్లినిక్ మాట్లాడుతూ అతి త్వరలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సదుపాయం కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన పీఎంపీ, ఆర్ఎంపీలు, వైద్యులు పేరాబత్తుల రామకృష్ణ, ఆకుల సత్యబాబు, ఉంగరాల వీరేశ్వరరావు, డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్. అవసరం కూడా కంటిన్యూస్గా ఉండడం కొంత చెప్పాను.
మేము చాలా కాలంగా ఉన్నాం కదా ఇక్కడ సారా పెట్టినట్టు ముందు అప్డేట్ చేద్దాం సార్ ముమ్మిడివరంలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తును ఆరాధించి మానవాళిని కాపాడటానికి భూమి మీద జన్మించిన రోజు క్రిస్మస్ అని పేర్కొన్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కర్మేలు ప్రార్థనా మందిరంలో రెవరెండ్ జి ఎజ్రా, పాస్టర్ జి నెహామా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. చిన్న ప్రార్థన చేస్తాం. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడే పుట్టెను, క్రీస్తు నేడే పుట్టెను. తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ వద్ద జన చైతన్య మండలి, తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్, దళిత బహుజన మహిళా ప్రజా సంఘాల సమన్వయంతో మనుస్మృతి దహన దినాన్ని మానవ హక్కుల పోరాట దినోత్సవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా నిర్వహించిన సమావేశంలో వక్తలు కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రసంగించారు. అనంతరం భవనం నుండి చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహం వద్ద మను సిద్ధాంత ప్రతిమలను దహనం చేసి అనంతరం అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, మాల మహానాడు నాయకులు, మహిళా నాయకులు, అన్ని గ్రామాల దళిత సంఘాలతో పాటుగా ముఖ్య నాయకులు పవన్ కుమార్, రాముడు, డాక్టర్ రాముడు, జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, దడాల జగదీష్, వెంటపల్లి నూకరాజు, పెయ్యల మంగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భరత జనుల హృదయ వందనంబులివిగో, వేదాలను అధిగమించి పంతధమ్మమందించి, వేదాలను అధిగమించి పంతధమ్మమందించి, జగతికి శాంతిని చాటిన సకల ధర్మ స్వరూపుడ, జగతికి శాంతిని చాటిన సకల ధర్మ స్వరూపుడ, అందుకొను వందనములు అంబేద్కరా. అఖిల భరత జనుల హృదయ వందనంబులివిగో, మా అఖిల దళిత జనుల హృదయ వందనంబులివిగో. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరగనున్న 23వ
ఫల పుష్ప ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం తాళ్లరేవు మండలంలో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.